డే 2. సో ఇక్కడ గుహ ఉండాలన్నమాట, చాలా బాగుంటుంది. రిసార్ట్లో డే 2 ఈరోజు. ఇక్కడ ఎకో ట్రైల్ అని చెప్పి ఒక డైనింగ్ డెక్, థీమెటిక్ గార్డెన్, నర్సరీ, ఆర్చర్డ్ జోన్ ఉందంట. వెళ్దామా? ప్లే ఏరియా రండి, మీరు రండి. ఎంత బాగుందంటే ఫారెస్ట్ లో ఒక జంగిల్ జోన్ లాగా అట్లా ఉంది. ఇది ఎక్కడ ఏ క్లబ్ మహేంద్ర రిసార్ట్కి వెళ్ళినా ఇది ఉంటుంది. ఫ్లో అక్కడ పోతా ఉంటే మనకు కనిపించిందే. వావ్, సూపర్ గా ఉండదు ఇది. ఫిగర్ కూడా యాడ చూపి. ఇది హెబ్స్ గార్డెన్ అంట. పపాయ, తులసి ఆ చెట్లన్నీ ఉన్నాయి. ఇందులో వచ్చేసి కరివేపాకు, గోంగూర చెట్టు కూడా ఉంది. ఏం అటు వెళ్తున్నావు? స్పైస్ గార్డెన్ ఇది స్పైసెస్ అంట. ఇది మల్బరీ ట్రీ. కింద చూడు తమలపాకులు. ఓ ఏమండి, ఈ క్రాప్ అంతా తమలపాకులు చూడు. టచ్ మీ నాట్. మనం అక్కడ కూర్గ్లో కూడా చూసాం కదా. క్లోజ్ అయిపోతుంది చూడండి. అది దోమలపాకు చూడు, పై చెట్టుకు బాగా అల్లుకుపోయింది. అది కిందంతా పాకేసి ఉండదు, పైనంతా కూడా పాకేసింది. ఓ, అది నడుచుకుంటూ వెళ్తుంది, ఫ్లై అవలా. ఒక బర్డ్ కింద నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. సూపర్ లొకేషన్స్ అసలు వ్యూ అయితే ప్రపంచం మొత్తం మర్చిపోయి ఏదో మనము ఫారెస్ట్తో ఉన్నట్టు. ఈ బర్డ్స్ అన్నీ ఉంటాయంట లోపల. రెస్ట్ తీసుకుందాం, మనకేం పని ఉంది. అదే ఇక్కడ ఒక వెల్ కూడా ఉంది. వాటర్ సౌండ్ నాకు ఎక్కడో వస్తుంది అనుకుంటూనే ఉండా. ఓ వావ్, వాటర్ ఉంది లోపల. ఎంత లోతులో ఉందో చూడు, ఎంత హైట్గా ఉంది. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది. ఈ కొండల మధ్యలో ఈ పైకెక్కి వ్యూ చూస్తే సూపర్ ఉంటుంది. పదండి పదండి. ఇంకెక్కేయండి, నేను వస్తాండా. ఓ మై గాడ్, చాలా ఫ్లో పోతుంది. చూసారా రివర్ ఉండదు లాస్ట్ లో. చూసాను, చూపెట్టాను. ఈరోజు డే 3 రిసార్ట్లో ఎలా ఎంజాయ్ చేస్తామో చూద్దాం రండి. రిసార్ట్లోనే కాదు, యాక్చువల్గా ఎస్టర్డే వచ్చేసి ఈ ఎకో ట్రైల్లో కొంచెం పార్ట్ మిస్ అయ్యామన్నమాట. సో అది కవర్ చేసేసి అవుటింగ్కి వెళ్తున్నాం ఈరోజు. అవుటింగ్ ఎక్కడికంటే తెలీదు. సో ఇక్కడ
డైనింగ్ డెక్ అంట, చూద్దాం పండి. డైనింగ్ డెక్ అన్నమాట ఇది. లెట్స్ చెక్ ఇట్. కమ్ ఆన్. నీకు తెలుసా వే? నీకు తెలియదు? వావ్, చాలా దూరంగా ఉంది. కొంచెం దూరం. ఓ రివర్ పక్కనే పోతుంది ఇక్కడ. ఓ మై గాడ్. మొన్నైతే ఆ లాస్ట్ లో ఉన్నాం అన్నమాట. కొంచెం ఈ లాస్ట్ లో ఉన్నాం. కానీ ఇప్పుడైతే రివర్ బాగా కనిపిస్తుంది మనకు. అటుపక్క తిప్పుకో, రివర్ కూడా కనిపిస్తుంది. I love to touch. భయం. I love to touch. Come. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం డే 2లో రిసార్ట్ అనమాట. ఎలా ఉండదు నేనే చెప్పలేకపోతున్నాను అనమాట. సో ఇప్పుడేంటంటే హ్యాపీ హబ్లో ఉన్నాము. 20 minutes తర్వాత మనం డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, ఎంజాయ్ చేద్దాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే బయట గార్డెన్. వావ్, యాక్చువల్గా మాకు హాట్, వెరీ హాట్, అందుకే హ్యాపీ హబ్కి వచ్చి ఏసీలో కూర్చొని ఉన్నాను అనమాట. సో ఇక్కడ చాలా యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉన్నదన్నమాట. ఒక 20 minutes ఓకే, ఎంజాయ్ చేసేద్దాం. డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ఎంజాయ్ చేయబోతున్నాం, ఓకేనా? సో